కార్తీక పురాణము 10వ అధ్యాయము. ఆజాముల్ని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ ఆజాములుడు ఎవరు? వాడి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మము ఎట్టి పాపము చేసి ఉండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరుగును? వివరించవలసిందిగా ప్రార్థించెను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును కాంచి ఇట్లు పలికెను. జనక, ఆజాముల్ని విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువు యమధర్మరాజును కడకేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము ఆజాముల్ని తీసుకొచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజాముల్ని విమానం ఎక్కించుకుని వైకుంఠములకు తీసుకుని పోయేరి. మేము చేసేది ఏమీయూ లేక విచారించుచు ఇచ్చటకు వచ్చినారమ్మ అని భయకంపితులై విన్నవించుకునిరి. ఔరా, ఎంత పని జరిగను? ఎప్పుడు ఇటు విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో ఆజాముల్ని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలంన నారాయణ నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామ స్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక ఆజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలుగును కదా అని అనుకొనెను. ఆజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు. అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును హరించుచు శివుని విగ్రహమునందు దోపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒకానొకప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు. అతనికి ఒక బేత బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధము ఉండేది. ఆమె కూడా అందమైన దగుడు చేయునది లేక ఆమె భర్త చూసి చూడనట్లుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి చాలా ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకు ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తినైనను చూడక వీటినిపై మనస్సు కలిగినదై మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయనిది లేక భార్యపై విసుగు వచ్చుటచే ఇక నుండి ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను. భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచకులుస్తుడను, చాకలివాడిని, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాపపు అని చేయజాలను అని బుద్ధి చెప్పి బడిలిపోయాను. ఆమె ఆ చాకలివాణిని అమాయకత్వమునకు లోలోన నవ్వుకుని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చను కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోని మహా అపరాధము చేసి తిని అని పాశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పును క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఈమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలంనకు శివార్చనకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినమున క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కోపములు పడి నానాబాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతులను బ్రాహ్మణోత్తములకు కుమారుడై కార్తీక మాస నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపము నశించుట చేత ఆజామిలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను.
అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడ ఆ శిశువును తీసుకుని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంటి దాసిగా పోషించమని. ఆ బాలికని ఆజామినుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరి ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వల్ల ఎటువంటి వారైనను కూడా మోక్షమందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారి ఇహపరములందు సుఖము పొందగలరు. 10వ అధ్యాయము సమాప్తం.